హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి మనం చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకో సబ్ టాపిక్ అండి, రేషనల్ నెంబర్స్ పైన డిస్కస్ చేస్తాం. అంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏ రకంగా ఉంటాయంటే, మీరు ఫస్ట్ ఒకసారి క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మీకు ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఇది ఏమన్నారు మీకు, ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ డాష్ నంబర్స్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అనేది మీకు సిడిఎస్లో అడిగిన క్వశ్చన్ అండి. అండ్ ఈ క్వశ్చన్ మీకు ఏపీఎస్ఐలో అడిగిన క్వశ్చన్. అంటే రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, వీటి క్లాసిఫికేషన్కి సంబంధించి మనకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ని ఈరోజు మనం క్లియర్ చేసుకుందాం. మీకు కనుక నంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ పైన కంప్లీట్గా కమాండ్ ఉంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పార్ట్ నుండి ఈ డిస్కషన్ అంతా స్కిప్ చేసి మీరు క్వశ్చన్ పార్ట్కి వెళ్ళొచ్చు. లేదా ఇప్పుడు నేను మీకు ఒక 4 to 5 minutesలో మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది, ఏ రకంగా క్వశ్చన్ని డీల్ చేయాలనేది. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ 4-5 minutesలో కంప్లీట్ చేసుకొని మనం క్వశ్చన్కి వెళ్దాం. అంటే ఇటువంటి మనకి చూడండి, మీ నెక్స్ట్ ఇంకా నేను 3-4 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ, ఫాల్స్, ఇటువంటివి ఉంటాయి కదా. ఇవి మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అండి ఇవి. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కాన్సెప్ట్ని డీటెయిల్గా అర్థం చేసుకుందాం. డీటెయిల్గా అర్థం చేసుకున్న తర్వాత మనం ఈ క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్, చూడండి. ఫస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే, నంబర్ సిస్టంలో నంబర్స్ యొక్క క్లాసిఫికేషన్ అర్థం కావాలంటే మీకు నంబర్ లైన్ గురించి మీకు కంప్లీట్గా తెలియాలండి. నంబర్ లైన్ మీకు తెలియకుండా ఎవరికి ఉండదు. నంబర్ లైన్ మనం స్కూల్లో నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ నంబర్ లైన్ అంటే ఏందో చూద్దాం. ఇలా మీకు -∞ నుండి +∞ వరకు ఒక నంబర్ లైన్ ఉంటుంది. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ మీకు +1, +2, సో అండ్ ఆన్, -1, -2, ఇటు సైడ్ కూడా ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. అంటే మీరు నంబర్ లైన్ని కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తాయి చెప్పండి. మీకు నంబర్ లైన్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు 2 కనిపిస్తాయండి నంబర్ లైన్ పైన. ఒకటి ఏంటంటే కంప్లీట్ నెంబర్స్, ఒకటి ఏంటంటే మీకు కంప్లీట్ నెంబర్స్ అంటే -1, -2, +1, +2, +3, +10 ఇలా. అంటే కంప్లీట్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉండద్దు, అంటే డెసిమల్ రాదు, పాయింట్లలో దాని తర్వాత వాల్యూ ఉండదు. అర్థమైందా? అంటే మీరు నంబర్ లైన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మీకు 2 రకాల నెంబర్స్ కనిపిస్తాయి. ఒకటేమో కంప్లీట్ నెంబర్స్ కనిపిస్తాయి. సెకండ్ ఏంటంటే ఈ కంప్లీట్ నెంబర్స్కి మధ్యలో మీకు చాలా చాలా డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, అంటే ఫ్రాక్షనల్ పాయింట్లలో వచ్చే వాల్యూ. అంతే కదా. అంటే ఈ నంబర్ లైన్ పైన మీరు 2 రకాల నంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి కంప్లీట్ నెంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా డెసిమల్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. అంతే కదా. మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఏ నంబర్నైనా తీసుకొని ఆ నంబర్ని కనుక మీరు ఈ నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయగలిగితే, ఏ నంబర్నైనా నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటామంటే రియల్ నెంబర్ అంటాం. అర్థమైందా? అంటే మీకు నంబర్స్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఏంటంటే ఏదైనా నంబర్ని కనుక మీరు నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయగలిగితే ఆ నంబర్ని రియల్ నెంబర్స్ అంటాం. తెలుగులో మనం వాస్తవ సంఖ్యలు అంటాం. ఓకే, ఆ నంబర్ని ఏమంటాం మనం? రియల్ నెంబర్స్ అంటాం. మరి నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయడానికి పాసిబుల్ కానీ నంబర్ని ఏమంటామంటే ఇమాజినరీ నెంబర్స్ అంటాం. మీకు ఈ వర్డ్స్ చూస్తేనే అర్థమైపోవాలి. పాసిబుల్ అవుతుంది అంటే అవి రియల్, వాస్తవం. కావట్లేదు అంటే అవి ఇమాజినరీ, కల్పితం. అంతే కదా. సో మీకు బేసిక్గా నంబర్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి రియల్, ఇంకోటి ఇమాజినరీ. అంటే నంబర్ లైన్ పైన ఉన్న నంబర్స్ అన్ని మనకి రియల్ నెంబర్స్ కదా. ఓకే, మరి రియల్ నెంబర్స్లో మీకు ఏం కనిపిస్తున్నాయి అని చెప్పి ఇప్పటివరకు నేను మీకు రియల్ నెంబర్స్లో మీకు 2 రకాలు కనిపిస్తున్నాయి. ఒకటి కంప్లీట్ నెంబర్స్, 2 ఫ్రాక్షనల్ నెంబర్స్, అంటే పార్ట్స్లో ఉంటాయి, డెసిమల్స్, పాయింట్లలో. అంతే కదా. ఈ రియల్ నెంబర్స్ మళ్ళీ మీకు 2 రకాలండి. ఈ రియల్ నెంబర్స్ అంటే 2 రకాలు. ఏవి? కంప్లీట్ నెంబర్స్, డెసిమల్స్. ఓకే, డెసిమల్స్ అండ్ కంప్లీట్ నెంబర్స్. ఈ కంప్లీట్ నెంబర్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటీజర్స్ అని పిలుస్తాం. ఇంటీజర్స్ అంటే మీకు తెలుగులో పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్. ఈ కంప్లీట్ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అని పిలుస్తాం. అంతేనా. మరి కంప్లీట్ నెంబర్స్లో మీకు ఏమేమి ఉన్నాయి చెప్పండి. కంప్లీట్ నెంబర్స్లో +1, +2, +3 ఉంది,
0 ఉంది, -1 -2 -3 ఉంది. అంటే ఈ ఇంటీజర్స్ అంటే ఈ కంప్లీట్ నెంబర్స్లో కూడా మీకు మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 0 ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉంది, అంతేనా? అంటే ఈ ఇంటీజర్లో కూడా మీకు మళ్ళీ 3 పార్ట్స్. ఏందవి? నెగిటివ్ నెంబర్సు, దాని తర్వాత 0, దాని తర్వాత పాజిటివ్ నెంబర్స్, అంతేనా? ఓకే. మరి డెసిమల్లో మీకు ఏముంటాయి? మీకు పాయింట్స్లలో ఉంది కదా, డెసిమల్లో ఏముంటుంది మీకు? డెసిమల్లో కూడా మీకు 3 టైప్స్ ఉంటాయండి. ఒక డెసిమల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.2 ఉందనుకోండి, అంతే, ఇంకా 2 తర్వాత ఏం లేదు, ఇది టర్మినేట్ అయిపోయింది. ఇంకొక డెసిమల్ ఉంది 1.23454545 ఇలా ఇక ఎండ్ కాదు, కానీ ఇలా వస్తూనే ఉంటుంది. 1.2345454545 ఇలా వస్తూనే ఉంటుంది. ఇంకొక డెసిమల్ ఉంటుంది 1.23654254793. ఇది కూడా ఎండ్ కాదు, ఇలా ఎండ్ కాదు. మీకు 3 రకాల డెసిమల్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ డెసిమల్ని మనం ఏమంటామంటే, చూడండి, దీన్ని ఏమంటామంటే మనం టర్మినేటింగ్ అంటాం. అంటే ఇది అంతం, టర్మినేటింగ్ డెసిమల్ ఎండ్ అయిపోతుంది. 1.2 తర్వాత మీకు ఏం లేదు. ఈ డెసిమల్ని చూస్తే ఇది నాన్ టర్మినేటింగ్, ఇన్ఫినిటీ వరకు మీకు వస్తుంది. ఇన్ఫినిటీ వరకు వస్తుంది కానీ మీకు ఒక పాయింట్ తర్వాత 454545 రిపీట్ అవుతుంది కదా. సో దీన్ని ఏమంటామంటే మనము నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ అంటాం. నాన్ టర్మినేటింగ్, టర్మినేట్ అవ్వట్లేదు కానీ రిపీట్ అవుతుంది. ఇది చూడండి, 2365425793 ఎక్కడన్నా మీకు రిపీటేషన్ కనిపిస్తుందా? కనబడట్లేదు కదా. సో దీన్ని మనం ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అంటే మీకు డెసిమల్లో కూడా 3 రకాలు ఉంటాయండి. డెసిమల్లో కూడా మీకు ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. డెసిమల్లో కూడా మీకు 3 రకాలు. ఒకటి ఏంటంటే టర్మినేటింగ్, 2 నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్, 3 నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఇది మీకు నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్లాసిఫికేషన్. దీంట్లో మళ్ళీ మీరు ఇంకా ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే, చూడండి, పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 కదా. ఈ 1 2 3 4 5 6ని మనం ఏమంటామంటే ఈ పార్ట్ని, ఈ పాజిటివ్ నెంబర్ని, దీన్నే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. దీన్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్కి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? మీకు హోల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏంది మనకి? ఇది మీకు హోల్ నెంబర్స్. ఐ హోప్ నేను చెప్పేది క్లియర్గా అనుకుంటా. ఇంకా నంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ఇంతే అండి, ఇంతకన్నా ఎక్కువ ఉండదు. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడి నుండి స్టార్ట్ కావాలంటే నంబర్ లైన్ గురించి స్టార్ట్ అవ్వాలి. నంబర్ లైన్ పైన మీరు ఏదైనా నంబర్ని రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని రియల్ అంటాం, కానీ దాన్ని ఇమాజినరీ అంటాం. ఓకే, నంబర్ లైన్ పైన మీకు కంప్లీట్ నెంబర్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి. కంప్లీట్ నెంబర్స్ని ఇంటీజర్స్ అంటాం. మరి కంప్లీట్ నెంబర్స్ మీకు ఎన్ని రకాలుగా ఉంటాయంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, మధ్యలో 0 ఉంటుంది, అంతే కదా. ఓకే, ఈ పాజిటివ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. పాజిటివ్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అంటాం. డెసిమల్స్ విషయానికి వస్తే మీకు 3 రకాల డెసిమల్స్ ఉంటాయి. ఒకటి టర్మినేటింగ్, 2 నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్, 3 నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్, ఇంతే కదా. మరి దీంట్లో లేనిది ఇంకొకటి ఉంది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకో నెంబర్ ఏముందంటే రేషనల్ నెంబర్ అంటే ఏంది, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంది. రేషనల్ నెంబర్ అంటే మీరు ఏదైనా ఒక నెంబర్ని P/Q ఫామ్ ఇవ్వగలిగారనుకోండి, దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఇవ్వకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. చూడండి, మీరు ఇంటీజర్స్ అన్నీ మీకు రేషనల్ నెంబర్స్ అండి. ఈ ఇంటీజర్స్ అన్నీ ఈ సెట్ మొత్తం మీకు రేషనల్ నెంబర్స్. ఎందుకు? ఇంటీజర్స్లో మీకు ఏమున్నాయి? కంప్లీట్ నెంబర్స్ కదా. కంప్లీట్ నెంబర్స్ అంటే -3 -2 -1 0 1 2 3. మీరు -3ని -3/1 లాగా రాయొచ్చు కదా. -1ని -1/1 లాగా రాయొచ్చు కదా. 0ని 0/0 లాగా రాయొచ్చు కదా. 2ని 2/2 లాగా 2/1 లాగా రాయొచ్చు కదా, అంతే కదా. 10ని 10/1 లాగా రాయొచ్చు కదా. అంటే ఈ ఇంటీజర్స్ అన్నిటినీ మీరు P/Q ఫామ్లో 100% రాయొచ్చు. మరి డెసిమల్స్ విషయానికి వస్తే డెసిమల్లో ఇప్పుడు టర్మినేటింగ్ నెంబర్ ఉంది, 1.2 ఉంది. దీన్ని మీరు రాయొచ్చా? రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఈ డెసిమల్ తీసేస్తే 12/10 అని రాయొచ్చా? చూడండి, దీన్ని కూడా మీరు రాసుకోగలుగుతున్నారు P/Q ఫామ్లో. ఈ నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్, దీన్ని కూడా మీరు P/Q ఫామ్లో రాయొచ్చండి. దీనికి సపరేట్గా ఇంకొక సెషన్ ఉంటుంది, ఒక 1 అవర్ సెషన్ తీసుకుంటే ఏ రకంగా రాయొచ్చు, దీనిపైన అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి అక్కడ.
సో దీన్ని కూడా మీరు P/Q ఫామ్లో రాయొచ్చు. కానీ ఈ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ దీన్ని మనము P/Q ఫామ్లో రాయలేము. అంటే మీకు డెసిమల్స్ విషయానికి వస్తే డెసిమల్లో 2 టైప్స్ ఆఫ్ డెసిమల్ని మీకు రేషనల్ నెంబర్ ఉండొచ్చు, మిగతా దాన్ని ఇర్రేషనల్ అనొచ్చు. అర్థమైందా? అంటే దీంట్లో ఈ పార్ట్ రేషనల్, అంటే మీకు ఈ పార్ట్ రేషనల్ అండ్ ఈ పార్ట్ రేషనల్, ఇదొక్కటే ఇర్రేషనల్. అర్థమైందా? ఈ ఫ్లో చార్ట్, ఇది మీకు ఫ్లో చార్ట్ కదా, ఈ ఫ్లో చార్ట్ కనుక మీకు క్లియర్గా అర్థమవుతే మీరు ఏ క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు మీ అందరు ఇదే ఫ్లో చార్ట్ని కొంతమంది మీరు వెన్ డయాగ్రామ్ లాగా కూడా చూసుంటారు. నేను దీన్నే మీకు వెన్ డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి, మనకి ఇమాజినరీ నెంబర్ అనేది మనకి ఎక్కడ సిలబస్లో ఉండదు కాబట్టి మనం దీని గురించి స్టడీ చేయమండి. ఓకే, ఇప్పుడు దీన్నే వెన్ డయాగ్రామ్ లాగా ఎలా పెట్టవచ్చు అంటే మీకు మొత్తం టోటల్ నెంబర్స్లో ఫస్ట్ ఏమొస్తాయి? రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ కదా. ఇప్పుడు మీకు వెన్ డయాగ్రామ్స్ అంటే ఓన్లీ సర్కిల్లో వేయాల్సిన రోల్ ఏం లేదు కదా. మీకు వెన్ డయాగ్రామ్స్ అంటే మీరు ఏ రకంగా వేయచ్చు, అంతే కదా. ఓకే, చూడండి, నేను మొత్తం కంప్లీట్ కనుక నంబర్ సెట్ అనుకుంటే ఈ కంప్లీట్ నంబర్ సెట్లో మీకు రియల్ నెంబర్స్ ఉంటాయి, ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. చూడండి, నీకు ఈ పార్ట్ని నేను ఇమాజినరీ నెంబర్స్ అంటున్నాను. ఇది ఈ పార్ట్ నాకు ఇమాజినరీ నెంబర్ పార్ట్. ఓకే, డయాగ్రామ్లో నేను ఇక్కడ రాసే వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోర్షన్ తక్కువ తీసుకుని ఇక్కడ ఇమాజినరీ, ఈ మొత్తం పార్ట్ని నేను రియల్ నెంబర్స్ అంటున్నాను. ఈ మొత్తం బాక్స్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్లో నాకు ఏమొస్తాయండి? ఇంతకుముందు క్లాసిఫికేషన్లో రియల్ నెంబర్లో నేను ఫస్ట్ మీకు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ 1 2 3 పాజిటివ్ నెంబర్ నుండి స్టార్ట్ చేస్తాను. నేను మీకు పాజిటివ్ నెంబర్ నుండి స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, అంతేనా? ఫస్ట్ మీకు న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్. ఓకే, మరి ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్కి ఏం యాడ్ చేస్తే మీకు అది హోల్ నెంబర్ అవుతుంది? 0 యాడ్ చేస్తే ఇది హోల్ నెంబర్, ఈ బాక్స్ ఇది మీకు హోల్ నెంబర్, అంతేనా? ఈ న్యాచురల్ నెంబర్లో మీకు ఏముంటాయంటే ఈ న్యాచురల్ నెంబర్లో మీకు 1 to ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అంటే ఈ బాక్స్లో మీకు 1 to ఇన్ఫినిటీ ఉంటే ఈ బాక్స్కి బయట హోల్ నెంబర్లో ఇక్కడ ఓన్లీ 0 మాత్రమే ఉంటుంది. అంటే హోల్ నెంబర్స్ అంటే 0 1 to ఇన్ఫినిటీ ఇవన్నీ కలిపి వస్తాయి, అంతేనా? ఓకే, ఇప్పుడు హోల్ నెంబర్ అయిపోయింది. హోల్ నెంబర్లో మీకు 0తో పాటు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అంతేనా? మరి ఇప్పుడు నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే వీటికి కనుక మీరు నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? వీటికి కనుక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అంటే ఈ బాక్స్లో, అంటే హోల్ నెంబర్కి బయట ఈ సర్కిల్, ఈ బాక్స్కి లోపల ఏముంటుంది? మీకు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏమంటాం మనం? ఇంటీజర్స్ అంటాం. ఇది ఇంటీజర్స్, అంతేనా? అంటే ఇంటీజర్స్ అనేది ఈ థర్డ్ బాక్స్ కనుక తీసుకుంటే ఇంటీజర్లో నెగిటివ్ నెంబర్ ఉంటుంది, 0 ఉంటుంది, 1 to ఇన్ఫినిటీ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు మీకు నంబర్ లైన్కి సంబంధించి ఒక పార్ట్ని మీరు రిప్రజెంట్ చేశారండి. నంబర్ లైన్ పైన మీకు ఏమేమి ఉంటాయి? నంబర్ లైన్ పైన కంప్లీట్ నెంబర్స్ ఉంటాయి. కంప్లీట్ నెంబర్స్ని మీరు వెన్ డయాగ్రామ్ రూపంలో చూపించారు ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ డెసిమల్స్లో 3 టైప్స్ ఉంటాయి కదా, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఇవి కానివి అంటే ఈ నంబర్స్ అనేవి నేను మీకు ఏం చెప్పాను? ఇవన్నీ మీకు రేషనల్ నెంబర్స్ అన్నా కదా, ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్. కానీ ఇంకొక 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఈ 2 కూడా రేషనల్ నెంబర్సే కదా. సో ఇప్పుడు నేను ఇంకో బాక్స్ డ్రా చేసుకోవచ్చా ఇలా? ఇది ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు? 1 మినిట్ అండి. ఈ బాక్స్ని డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఈ మొత్తాన్ని రేషనల్ నెంబర్ అంటొచ్చు, రేషనల్ నెంబర్. సో మరి ఈ ఇంటీజర్కి బయట ఈ రేషనల్ నెంబర్ బాక్స్లో ఏముంటుంది చెప్పండి ఒకసారి. రైట్, ఇంటీజర్కి బయట ఈ రేషనల్ నెంబర్లో మనకి ఏముంటుంది? కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు.
ఇక్కడ మీకు ఇలా 1.2 అంటే మీకు డైరెక్ట్గా చెప్పాలంటే ఈ పార్ట్లో మీకు టర్మినేటింగ్ నెంబర్స్ వస్తాయి అండ్ నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ వస్తాయండి. నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ అంటే దీనికి బయట దీనికి లోపల. చూడండి ఇదంతా మనకు రేషనల్ నెంబర్ అండి. ఈ సెట్ అంతా రేషనల్ నెంబర్. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి మొదలుపెట్టి ఈ బాక్స్ మీకు ఏమవుతుంది, ఈ బాక్స్ మీకు రేషనల్ నెంబర్ అవుతే రేషనల్ నెంబర్లో ఇంటీజర్స్ ఒక పార్ట్, అంతే కదా. రేషనల్ నెంబర్లో ఇంటీజర్స్ ఒక పార్ట్. ఇంటీజర్లోకి మీకు నెగిటివ్ 0 పాజిటివ్. ఇంటీజర్లో చూడండి నెగిటివ్ 0 పాజిటివ్. ఇంటీజర్లో నెగిటివ్ నెంబర్స్ 0 పాజిటివ్ ఈ రకంగా. సో ఇప్పుడు దీంట్లో రానివి ఏముంటాయి, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇంకా ఇదేంటి మనకి, ఇది ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి మనకి, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. క్లియరా? ఓకే. సో ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్లో ఇక్కడ నుండి మొదలుపెట్టి ఈ బాక్స్ నుండి ఈ మొత్తం బాక్స్ ఏం చూపిస్తుంది మీకు, ఈ మొత్తం బాక్స్ మీకు రియల్ నెంబర్స్ అండి. ఈ మొత్తం బాక్స్ రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ బాక్స్ ప్లస్ ఈ బాక్స్ కలిస్తే మీకు ఏమొస్తుంది, రియల్ నెంబర్స్ వస్తాయి. రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. ఈ కాన్సెప్ట్ కనుక మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఏ రకంగా ఉంటుంది అనేది, ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైతే క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. రైట్. ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డాష్ నెంబర్స్. చూడండి మీరు ఏమన్నా ఉంటే ఇక్కడికి రండి ఒకసారి డయాగ్రామ్. ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డాష్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ మీకు దేంట్లో పార్ట్ ఉంది, ఇర్రేషనల్ నెంబర్ అనేది రియల్లో పార్ట్ ఉంది, అంతేనా. ఇర్రేషనల్ నెంబర్ అనేది ఇక్కడెక్కడైనా ఈ బాక్స్లో వస్తుందా మీకు ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఇలా లోపల నుండి మీరు బయటకు వెళ్ళాలి కదా. ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ అవుతాయి, అంతే కదా. రైట్. ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ మనకి ఆన్సర్ రియల్ అవుతుంది. హోల్ ఎందుకు కాదు, ఎందుకంటే ఆ బాక్స్కి ఈ బాక్స్కి మీకు అసలు సంబంధం లేదు కదా, ఆ బాక్స్కి ఈ బాక్స్కి. క్లియరా? ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఈ బాక్స్కి ఏం సంబంధం లేదు. ఇర్రేషనల్ నెంబర్ అనేది మీకు దేంట్లో పార్ట్ ఉంది, రియల్ నెంబర్లో పార్ట్ ఉంది. ఈ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ దీనికి సంబంధం లేదు కదా. సో అవేవి మీ ఆన్సర్స్ కాదు. ఐ హోప్ మీకు ఇది క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ రండి. ఎవ్రీ ఇంటీజర్ ఇస్ ఎ రేషనల్ నెంబర్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇస్ ఎ రియల్ నెంబర్. ఈ రెండు స్టేట్మెంట్ చూడండి. ఎవ్రీ ఇంటీజర్ ఇస్ ఎ రేషనల్, ఎవ్రీ రేషనల్ ఇస్ ఎ రియల్, అంతే కదా. ఓకే, మళ్ళీ మన దగ్గరికి రండి. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. చూడండి ఈ పెద్ద బాక్స్లో ఇది ఒక చిన్న పార్ట్, అది కరెక్టే. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎ రియల్ నెంబర్ అంటే ఈ రెండింటిని కలిపితే కదా మీకు రియల్ వచ్చేది. అంటే రేషనల్ అనేది కూడా రియల్లో పార్టే కదా. రైట్. అంటే ఇక్కడ మనకి రెండు ట్రూ, బోత్ ఈ స్టేట్మెంట్ ట్రూనే, ఈ స్టేట్మెంట్ ట్రూనే, కాబట్టి బోత్ 1 and 2 అనే మనకి రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్కి రండి. ఇది మీకు ఏపీఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మీకు ఇది ఈజీ అనిపిస్తుంది అది చూడండి. ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. ఇది నాకేందండి, ఇది నాకు ఒక డెసిమల్, ఎటువంటి డెసిమల్ అది 5/4 తర్వాత బార్ ఉంటుందంటే ఇన్ఫినిటీగా వస్తూనే ఉన్నట్టు. ఇది నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్, ఎందుకంటే 5/4 రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇట్లాంటి నెంబర్ని ఏమంటాం, ఇది మనకి నాన్ టర్మినేటింగ్ బట్ రిపీట్ అవుతుంది. ఈ నెంబర్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం కదా. సో మీకు రేషనల్ నెంబర్ ఎక్కడ ఉంది, 4 ఉంది. అంటే సికి నాకు 4 కావాలి. చూడండి సికి 4 ఎక్కడ వచ్చింది, 1, 2. అంటే ఈ రెండు నా ఆన్సర్స్, కావు. ఏ అండి, అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ ఏముంది, ఇది చూడండి √2 + 3√5, √2 - 3√5 ఉంది కదా. ఇది a + b × a - b ఫామ్లో ఉందా? ఇది a + b × a - b అంటే a² - b² అంటే ఇది 2 to the power of 1/3 హోల్ స్క్వేర్
మైనస్ 3 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ఇంతేనా. చూడండి మీరు దీన్ని ఏం చేసినా కూడా 2/3 అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్ మీకు రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందండి. ఎందుకంటే క్యూబ్ టు రూట్ ఉంది కదా, క్యూబ్ టు రూట్ని మీరు సాల్వ్ చేస్తే మీకు నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నెంబరే వస్తుంది. అంటే మీకు డీకి ఏం కావాలి, ఇర్రేషనల్ కావాలి. అంటే డీకి 3 ఎక్కడ ఉంది, డీకి 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే బీసీలలో రెండిట్లో ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా ఆప్షన్స్ ఏమన్నారు ఒకసారి చూడండి. ఏ ఉంది మీకు, ఇంకా బి ఉంది. ఇక్కడ మీకు ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అని రావాలండి. ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. చూడండి ఏ కామా బిఆర్ మీకు ప్రైమ్ నెంబర్స్ అన్నారు అనుకోండి. ఏ కామా బి కనుక ప్రైమ్ నెంబర్స్ అవుతే ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా ఏ ఇంటూ బి అవుతుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది 5 అనేది 2 ప్రైమ్ నెంబర్స్ కదా, వీటి ఎల్సిఎం ఎప్పుడు కూడా 3 ఇంటూ 5 అవుతుంది. కానీ మీకు ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి ఉంది. అంటే ఏబి అవ్వచ్చు లేదా లెస్ దెన్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు మీకు లెస్ దెన్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఈక్వల్ టు ఏబినే అవుతుంది. అంటే ఏకి 1 అయ్యే ఛాన్స్ లేదు, మీకు ఏకి 1 అయ్యే ఛాన్స్ లేదు, ఇది ఎలిమినేటెడ్. అంటే ఆప్షన్ సి మనకి రైట్. అంటే ఏ కామా బీలు కనుక ప్రైమ్ నెంబర్ అయితే ఆ ఏబీలు 100% కో ప్రైమ్ కావాలి, అంతే కదా. కో ప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉండొద్దు, ప్రైమ్ నెంబర్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. రైట్, ఇప్పుడు ఏ కామా బీఆర్ కాంపోజిట్ నెంబర్స్ అనుకోండి. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం లేవు మీకు, ప్రైమ్ నెంబర్ కానీ న్యాచురల్ నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం కదా. మరి కాంపోజిట్ నెంబర్ యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే ఏబీ అవ్వచ్చు లేదా ఏబీ కన్నా తక్కువ అవ్వచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇప్పుడు నాకు 4 అనేది ఒక కాంపోజిట్ నెంబరే, 9 అనేది ఒక కాంపోజిట్ నెంబరే. ఈ రెండింటి కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే 9×36 వస్తుంది, 4 × 9. కానీ 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్, 9 అనేది ఒక కాంపోజిట్ నెంబర్. ఈ రెండింటి కనుక ఎల్సిఎం తీసుకున్నారనుకోండి, దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 ఉంది. సో 9 × 2 దీంట్లో 9, ఇక్కడున్న 3 ఇక్కడ ఉంది, ఓన్లీ 2నే ఇక్కడ లేదు కాబట్టి 9 × 2 ఎంత, 18. చూడండి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమో మీకు ఇది ఏ ఇంటూ బి అయింది, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడేమో ఇది లెస్ దెన్ ఏ ఇంటూ బి అయింది, అంతేనా. అంటే కాంపోజిట్ నెంబర్ కేసులో ఏవైనా 2 కాంపోజిట్ నెంబర్ల యొక్క ఎల్సిఎం ఏ ఇంటూ బి అవ్వచ్చు లేదా ఏ ఇంటూ బి కన్నా తక్కువ కూడా అవ్వచ్చు. సో మీకు బికి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే బికి 1 ఇక్కడ ఉంది చూడండి, బికి 1. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ అ రియల్ నెంబర్. అవునా అంటే ఎస్, న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్, రేషనల్, రియల్. ఈ బాక్స్ గుర్తుపెట్టుకోవాలి, న్యాచురల్, హోల్, ఇంటీజర్, రేషనల్, తర్వాత రియల్, అంతే కదా. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ ఎ రియల్ నెంబర్ అంటే ఇది కరెక్టే. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్ కాదండి. మీరు ఈ బాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ బాక్స్ కనుక ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఎ రేషనల్ అంటే కాదు. ఎందుకంటే మీకు రియల్ నెంబర్ ఈ రెండింటిని కలిపితే వస్తుంది. ఎవ్రీ రియల్ నెంబర్ రేషనల్ కాదు, రియల్ నెంబర్లో కొన్ని ఇర్రేషనల్ కూడా ఉంటాయి. సో అది మనకి రాంగ్. ఏది ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ అంటే కాదు. రియల్ నెంబర్లో రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉంటాయి. సో ప్రతిదీ ఇర్రేషనలే కాదు, కొన్ని రేషనల్ కూడా అవుతాయి. ఎవ్రీ ఇంటీజర్ ఇస్ ఎ రియల్ నెంబర్, ట్రూ. ఎందుకంటే ఇంటీజర్, రేషనల్, దాని తర్వాత రియల్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇస్ ఎ రియల్ నెంబర్, ఇది ట్రూ. సో మీకు 1, 3, 4 రైట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది 1, 3, 4, ఆప్షన్ డీలో. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. దెర్ ఈజ్ అ ఫైనైట్ నెంబర్ ఆఫ్ నేషనల్ నెంబర్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్. అంటే ఎనీ 2 రేషనల్ నెంబర్స్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఇంతకుముందు మనం నంబర్ లైన్ గురించి మాట్లాడాం కదా. నంబర్ లైన్, మీకు నంబర్ లైన్ పైన ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటుంది, ఇక్కడ -ఇన్ఫినిటీ, అంటే ఇక్కడ -1, +1, +2, ఇంతే కదా. ఇప్పుడు ఏమన్నారంటే దేర్ ఈజ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ నేషనల్ నెంబర్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. ఇదొక రేషనల్ నెంబరా మీకు, ఇదొక రేషనల్ నెంబరా? ఈ రెండింటికి మధ్యలో మీకు ఫైనైట్ నెంబర్ ఆఫ్ అంటే కొన్ని, ఫైనైట్ అంటే మీరు దాన్ని లెక్క పెట్టవచ్చు. ఫైనైట్ అంటే అన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంట. కానీ ఇది రాంగ్ అండి, ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మీకు డెసిమల్లో మీరు ఎన్ని కావాలంటే అన్ని డెసిమల్ నెంబర్స్ పెట్టచ్చు.
ఆ డెసిమల్లో టర్మినేటింగ్ కూడా ఎన్ని కావాలంటే అన్ని పెట్టొచ్చు, నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ ఎన్ని కావాలంటే అన్ని పెట్టొచ్చు. అంటే మీకు రెండు రేషనల్ నంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ మీకు దొరుకుతాయి, ఫైనైట్ కాదు. ఇక్కడ కనుక మీకు ఇన్ఫైనైట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ట్రూ. సెకండ్ దానికి రండి, దెర్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్, ఇది కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, దెర్ ఈస్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. చూడండి వీటికి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫైనైట్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. అర్థమైందా? అంటే మీకు ఓన్లీ టూ కరెక్ట్, ఆప్షన్ బి. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి మనకి ఈ కేటగిరీలో. ఎవ్రీ ఇంటీజర్ ఇస్ ఎ రేషనల్ నెంబర్, ఇది కరెక్టా? అవుతుంది. ఎందుకంటే న్యాచురల్, హోల్, ఇంటీజర్, రేషనల్, రియల్, క్లియర్ కదా. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్. ఓకే, చూడండి ఇప్పుడు మీకు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 నుండి ఇన్ఫినిటీ వరకు కదా, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఈ 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్లో కొన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, కొన్ని కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, అంతే కదా. 1 అనేది మనం ప్రైమా కాంపోజిటా చెప్పలేము, 2 ఒక ప్రైము, 3 ఒక ప్రైము, 4 కాంపోజిట్, 5 ప్రైమ్, 6 కాంపోజిట్, ఇలా. సో ఈ న్యాచురల్ నెంబర్లోనే ఒక పార్ట్ కాబట్టి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఎవ్రీ హోల్ నెంబర్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ కాదండి. 0 అనేది హోల్ నెంబర్లో పార్ట్, కానీ అది న్యాచురల్ నెంబర్లో పార్ట్ కాదు. మీరు బాక్స్ గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ నెంబర్ పైన హోల్ నెంబర్ వస్తుంది. సో ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఇస్ ఎ హోల్, బట్ ఎవ్రీ హోల్ ఇస్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్. అంటే మీకు ఏది కరెక్ట్? ఇప్పుడు మనం ఇంకా ఎవ్రీ సెకండ్ మిస్ అయ్యాం కదా. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఇస్ ఎ రియల్ నెంబర్, ఇది కూడా కరెక్టే. సో మీకు 1, 2 and 4 కరెక్ట్, 1, 2 and 4. సరే 1, 2, 3 కరెక్ట్ అండి, 4 రాంగ్ కదా, 1, 2, 3 కరెక్ట్, ఇది మనకి రైట్ ఆన్సర్. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటా. అంటే మీకు నంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ పైన ఈ రేషనల్ అంటే ఏంది, ఎవ్రీ ఇలాంటి క్వశ్చన్కి సంబంధించి మ్యాక్సిమం ఎక్స్టెండ్, అంటే మీకు ఇప్పటివరకు కాంపిటేటివ్ అడిగిన అన్ని రకాల మోడల్స్, మీకు ఒక రైల్వేనే కాదు మిగతా ఎగ్జామ్లో అడిగిన ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ని కూడా తీసుకోవడానికి నేను ట్రై చేశాను. ఈ వీడియోతోటి మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటా, అండ్ వెన్ డయాగ్రామ్తో కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్, నేను ఎప్పుడు కూడా మీకు ఏం చేస్తున్నానంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కాన్సెప్ట్ నుండి మీకు క్వశ్చన్ వస్తే ఇంకా పోవద్దు, ఇంకా సబ్జెక్ట్ మీకు స్ట్రాంగ్ అవ్వాలి, రైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మనం.